ఓం శాంతి. ఈ ఛానల్లో హ్యాపీనెస్ అన్లిమిటెడ్ అనే ఈ సిరీస్ బీకే శివాని సిస్టర్ గారు మరియు సురేష్ ఒబరాయి గారు మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉంటుందో దాన్ని ఎపిసోడ్స్ వైజ్గా ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హ్యాపీనెస్ అన్లిమిటెడ్ అనే సిరీస్ని సపరేట్ ప్లేలిస్ట్లో క్రియేట్ చేస్తాము. ఈ సిరీస్ మొత్తం విన్న తర్వాత అసలైన ఆనందం ఎక్కడ ఉంటుందో ప్రేక్షకులందరూ కూడా బాగా తెలుసుకొని ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శాంతి. పాతదాన్ని సాధారణాన్ని వీడే సమయం వచ్చింది. మనలో దాగి ఉన్న ఆనందాన్ని మేల్కొలిపే సమయం ఇదే. ఇది మన జీవితం పట్ల బాధ్యత తీసుకునే సమయం, కొత్తగా ఆలోచించే విధానాన్ని అలవరుచుకునే సమయం. బ్రహ్మకుమార్లతో ఆత్మజాగృతి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సిస్టర్ శివాని. మీ ప్రశ్నలకి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సిస్టర్ శివానీజీకి హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఈరోజు మన చర్చా విషయం అపరిమిత ఆనందం, హ్యాపీనెస్ అన్లిమిటెడ్. నా మొదటి ప్రశ్న, అపరిమిత ఆనందం అంటే ఏమిటి? ఆనందం ఇది ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్న ఒక గొప్ప లక్ష్యం. మనం ఏం పని చేసినా, ఏ సంబంధాన్ని స్థాపించినా, ఏది సాధించాలని తపన పడుతున్నా చివరికి మన అసలు లక్ష్యం ఏంటంటే ఆనందాన్ని పొందడం. మనం అది ఎలా పొందాలని చూస్తున్నాం? వివిధ మార్గాల ద్వారా. వస్తువులు, ఆస్తి, మనుషులు, విజయాలు ఇవన్నీ ఆనందాన్నిచ్చే మార్గాలుగా భావిస్తూ ఉన్నాము. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, నేను దీన్ని ఎందుకు కోరుకుంటున్నాను? ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాన్ని ఎందుకు కోరుకుంటున్నామో లోతుగా ఆలోచించాలి. ఒకరిని ప్రశ్నిస్తే మీరేం కోరుకుంటున్నారు అని అడిగితే విజయం అని చెప్తారు. విజయం ఎందుకు కావాలి? అది నన్ను ఆనందంగా ఉంచుతుంది అని అంటారు. ఇదెందుకు కొనాలనుకుంటున్నారు అని అడిగితే నా కుటుంబానికి నాకు ఆనందాన్ని ఇస్తుంది అనే సమాధానం చెప్తారు. ఈ సంబంధంలో మీరు ఏం పొందుతున్నారు అంటే దానికి సమాధానము ఆనందం. అంతిమంగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందం కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ ఆ ఆనందం అపరిమితమైనదా లేదా ఇంకా దేనిపైన ఆధారపడుతుందా అనే విషయాన్ని తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనకి ఆ ఆనందం నిజంగా ఉందో లేదో కూడా తెలియదు. ఉన్నా అది తాత్కాలికంగానే భావిస్తూ ఉంటాం. ఇది ఒక చిన్న పిల్లవాడు లాంటి విషయము. ఆయన ఒక బొమ్మతో ఆడతారు, అది విరిగిపోతే మరో బొమ్మ కోసం వెతుకుతూ ఉంటారు చిన్నపిల్లలు. ఆ తర్వాత మరొకటి, ఆ తర్వాత మరొకటి. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మనం నిజంగా ఏం కోరుకుంటున్నామో, మన ఆనందాన్ని కోరుకుంటున్నామంటే అది ఎక్కడో నిలకడగా ఉండాలి కదా, అది శాశ్వతమైనదిగా ఉండాలి కదా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆనందం సహజంగా మనలో ఉన్నదైతే అది బాహ్య విషయాలపై ఆధారపడదు. ఏదైనా విషయం బాహ్యంగా ఉందంటే అది నిలకడగా ఉండదు. ఆనందాన్ని కోరిక లేకుండా, ఆధారపడకుండా ఎలా పొందగలము అనేది ప్రశ్న. అనే దాని గురించి మనమే తెలుసుకోవాలి. ఇది మనం చాలా కాలంగా నమ్ముతున్న పాత విశ్వాస వ్యవస్థ. మనం ఏమని అనుకున్నాం ఇన్ని రోజులు? ఆనందం కేవలం బయట నుంచే వస్తుంది అని. నేను దీన్ని సాధించాలంటే, దీన్ని సాధించడం కోసం నేను ఆనందంగా ఉండాలి, దీన్ని సాధించిన తర్వాత నేను ఆనందంగా ఉంటాను అని అనుకుంటూ ఉంటాం. అంటే సరిగ్గా చేయగలిగితేనే ఆనందంగా ఉంటాను అని మనం నేర్చుకున్నాము. చిన్నప్పటి నుంచే మానసికంగా ఇలా పెరిగాం. తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు. అలా అయితే నేను కూడా సంతోషంగా ఉంటాను. చక్కగా కనిపిస్తే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. నేను విజయం సాధిస్తే నా గురువులు సంతోషిస్తారు. ఈ విధంగా ఆలోచిస్తూ వస్తున్నాము. ఇలా మనం ఎదుగుతున్నప్పుడు నిరంతరం మన ఆనందాన్ని ఇతరుల ఆనందానికి అనుసంధానం చేశాము. చివరికి నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు, అందుకే నేను కూడా సంతోషంగా లేను. అలాంటప్పుడు ఇంత జర్నీలో ఇంత చేసినా కూడా నా ఆనందం లేదు అనే భ్రాంతి మనకి కలుగుతుంది. అదేవిధంగా ఏదైనా కొత్త కారు కొంటే ఆనందంగా అనిపిస్తుంది. కానీ అదే కొత్త కారుకి ఏదో ఒక చిన్న గీత పడగానే మళ్ళీ ఆనందం తగ్గిపోతుంది. అందుకే ప్రశ్నించాలి, నిజమైన ఆనందం ఎక్కడ ఉంది అని. నేను నా మనసుకి అలవర్చుకున్నాను, నాకు ఆనందం ఇస్తుంది అని నేను నమ్మిన ఈ కారుని, కానీ అది నిజం కాదు. నిజంగా ఏమిటి మరి? నాకు ఆనందాన్ని ఇచ్చేది ఏంటి?
ఉదాహరణకి మీరు ఒక కొత్త కారు కొన్నారు. ఆ కారు సమ్ ఎక్స్ అమౌంట్, లేదా ఆ అమౌంట్‌కి 10 రెట్లు ఎక్కువ కావచ్చు, లేదా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కావచ్చు. మనం ఆ కారులో కూర్చుంటాము. అది చాలా బావుంది, సౌకర్యవంతంగా ఉంది. కానీ ఆ సౌకర్యాన్ని అనుభవించేవారు ఎవరు అంటే అది మన శరీరం మాత్రమే. ఆ కారుకి చాలా మంచి సీట్స్ ఉన్నాయి, మ్యూజిక్ సిస్టమ్ కూడా బావుంది, పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంది, ఏసీ కూడా బావుంది. ఇదంతా అనుభవించేది ఎవరు? శరీరము. కారులో కూర్చునే సమయంలో సౌకర్యంగా అనిపిస్తూ నేను బాగున్నాను అని అనుకుంటాము. అదే సమయంలో ఇంట్లో ఏదో ఒక అసంతృప్తికరమైన విషయం జరిగి ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఇలా జరిగింది అని. అప్పుడు నేను ఆనందంగా ఉంటానా? ఉండలేను. కానీ నేను ఇప్పటికి మాత్రం అంటే ఈ క్షణం సౌకర్యంగా ఉంటాను. అది చాలా మంచి విషయం. భౌతిక వస్తువులు మనకు తప్పకుండా ఉండాలి. నేను ఇంకా ఆ సౌకర్యాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాను ఆ భౌతిక వస్తువులతో. కారు ఇక్కడే ఉంది, ఇంకా నేను కారులోనే కూర్చున్నాను. కారు నాకు శారీరక సౌకర్యాన్ని అందించేందుకు రూపొందించబడింది. కానీ నేను ఆ ఫోన్ కాల్ రాగానే, ఒక అసంతృప్తికరమైన విషయం జరిగింది అనే ఫోన్ కాల్ రాగానే నా మనసు ఎలా ఫీల్ అవుతుంది? కారులో కూర్చున్నప్పటికీ, భౌతిక సుఖం అనుభవిస్తున్నప్పటికీ మనసు మళ్ళీ శాంతిగా ఉండలేదు. ఈ విధంగా అవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఈ కారు నాకు ఆనందం ఇస్తుంది అని అనుకుంటూ వచ్చాము. ఇది ఎలా మొదలైంది? మనకిది తప్పు ఆలోచన విధానమా, లేదా ఒక తప్పుడు నమ్మకమా? మన చిన్నప్పటి నుంచి మనం అలవర్చుకున్న విధానము ఇలా తయారవుతూ వచ్చింది. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు మన కోసం ఏదో ఒకటి కొని దీంతో పిల్లవాడిని సంతోషపెడదాం అని చెప్పారు. లేదా పిల్లవాడిని పిక్నిక్కి తీసుకెళ్ళి సంతోషంగా ఉండేలా చేద్దాం అనుకుంటారు. ఇలా మనం పూర్తిగా అలవాటు పడిపోయాము. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఒక మంచి బంగ్లా, ఒక మంచి కారు, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నప్పటికీ, కావలసిన ప్రతి గాడ్జెట్ కలిగి ఉన్నప్పటికీ ఇంకా నేను ఆనందం కోసం ఎందుకు వెతుకుతూ ఉన్నాను అనే ప్రశ్న అందరిలో రావాలి. ఈ వస్తువులు మనకి నిజంగా ఆనందాన్ని ఇవ్వడానికే ఉద్దేశించబడ్డాయా? ఇదేనా నిజమైన ఆనందము? లేదు. ఈ విధంగా మనము ఆలోచించి అసలైన ఆనందం ఎక్కడ ఉంది అనే ప్రశ్న మొదలవ్వాలి. నా దగ్గర అన్ని గాడ్జెట్స్లు ఉన్నాయి, అయినప్పటికీ నేను ఏదో ఒక అనుభూతిని వెతుకుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ గాడ్జెట్లు నాకు ఆ అనుభూతిని ఇవ్వలేకపోయాయి. అవి నాకు కేవలం సౌలభ్యాన్ని మాత్రమే అందించాయి. ఇప్పటి నా కంప్యూటర్ కావచ్చు, నా ఇంటర్నెట్ కావచ్చు, నా మొబైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది జీవితాన్ని సులభతరం చేశాయి. మీరు కారు గురించి చెప్పినట్లు. క్షమించండి, ఒక ప్రశ్న నా మనసులో వచ్చింది. ఫోన్ మోగినప్పుడు, కాల్ వచ్చినప్పుడు, అక్కడ ఏదైనా ఇంట్లో ఏదైనా అసహజం జరిగిందనుకోండి, సౌలభ్యం అయితే ఇప్పటికీ ఉంది. భౌతికంగా చూడగలిగితే మీరు సౌకర్యంగా ఉన్నారు. కానీ మీకు అది అసౌకర్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే మరొక విషయం ముఖ్యంగా మారిపోయింది. అది బాధ. ఈ బాధను తట్టుకోవడం అన్నది కూడా ఒక సౌలభ్యం లాంటిదే. మీరు కారులో కూర్చుని ఉన్నప్పుడు మీ వెనుక భాగం నిటారుగా ఉంటుంది, మీ కాళ్ళు సౌకర్యంగా ఉంటాయి, అవి అలాగే ఉంటాయి. కానీ మీ మనసు ఒక బాధను సృష్టించుకుంది. ఎందుకంటే మీరు ఒక కొత్త సమాచారం గురించి విన్నారు. అంటే మీరు మీ శరీరం అనుభవించే భౌతిక సౌలభ్యం కంటే ఆ బాధ అనేది మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రభావితం చేసింది. దీనినే మైండ్ ఓవర్ మ్యాటర్ అంటాము. అంటే శరీరం సౌకర్యంగా ఉన్నప్పటికీ మనసులో బాధ అనేది ఉత్పన్నమైంది. కాబట్టి దీన్ని మైండ్ ఓవర్ మ్యాటర్, మనసే కీలకము అని అంటారు. కాబట్టి ఏ భౌతిక వస్తువు కూడా మన ఆనందాన్ని సృష్టించలేదు. మన ఆనందము ఏ భౌతిక వస్తువు పైన కూడా ఆధారపడదు. ఒకవేళ అది ఆధారపడ్డా అది కేవలం తాత్కాలికమైనదే. ఆనందం అనేది శాశ్వతంగా ఉండాలి. అది మనలోంచి అంతర్గతంగా ఉత్పన్నమవ్వాలి. ఇప్పుడు మనం చర్చించిన విషయాలని ఒకసారి పునరావృతం చేసుకుందాము. సంతోషం భౌతిక వస్తువులపై ఆధారపడదు. ఆస్తులు, గాడ్జెట్లు మనకి కేవలం సౌలభ్యాన్ని అందించేందుకు మాత్రమే రూపొందించబడ్డాయి. భౌతిక సౌలభ్యం, భావోద్వేగ సౌలభ్యం రెండు భిన్నమైనవి. సంతోషం అనేది అంతర్గత అనుభూతి. సంతోషం మన అంతర్గత సృష్టి. అది బాహ్య సౌకర్యాలకి అతీతంగా మనం సృష్టించుకోవచ్చు. కాబట్టి మన ఆనందం అనేది మనం వాడే ఏ వస్తువు పైన కూడా ఆధారపడదు. ఓం శాంతి.